హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాదావత్ లత ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈ వీడియో చూస్తుంటేనే మీకు అర్థమైపోయింది కదా, నేనైతే పొలంకి వచ్చేసాను అనమాట. వెల్లుల్లి వేస్తున్నాం ఈరోజు. వెల్లుల్లి అండ్ ఆనియన్స్ వేస్తున్నాం అనమాట పొలంలో. అయితే మా మామయ్య గారు అయితే అలా సన్నగా లైన్ తీస్తున్నారు. ఇంకా మా పెద్ద ఫ్యామిలీ అండి. మేమైతే 5గురు మామయ్యలు, నాకు 5గురు అత్తమ్మలు, అందరం పొలంలో ఉండేసరికి ఎవరైనా చూస్తే కూడా షాక్ అయిపోతారు. ఏంటి అందరు అనుకునే వచ్చారా అని అనేసి. అలా అయితే ఆ రోజు మేము సడన్గా అందరం పొలంలోనే ఉన్నాం అనమాట. వీళ్ళైతే మా మర్ది అండ్ మా తోటి కోడలు చిన్న అమ్ము, తన అమ్మాయి పేరైతే మా పాప. వాళ్ళు అయితే వేస్తున్నారు, చూశారు కదా ఎంత క్యూట్గా వేస్తున్నారు. ఇక్కడైతే మా మర్ది అండి ఫస్ట్ వీడియో తీస్తుంటే తనైతే ఇంకా ఆపేశాడు. తనకు తెలియకుండా మా ఆడపడిచి అయితే వీడియో తీశారనమాట. మా సెకండ్ అత్తగారు అండి తినైతే. అందరం ఉండేసరికి ఎవరైనా చూస్తే షాక్ అయిపోతారు. అందరూ వచ్చారు, వామ్మో అంటారు. మా ఫ్యామిలీని చూస్తే ఇంకా అందరు షాక్ అయిపోవాల్సిందే. అంత పెద్ద ఫ్యామిలీ అనమాట మాదైతే. ఆ రోజైతే ఇంకా మేము మార్నింగ్ 11కి ఏమో వెళ్ళామండి. 12:30 వరకు వేసేసి వచ్చామన్నమాట. మా తాతయ్య గారు కూడా వచ్చేసారు. అంటే తాతయ్య దాదా ససరో అంటాం మా బంజారాలో. ఇక్కడైతే చూసారండి, వెల్లుల్లి అండ్ ఆనియన్ గింజలు ఇంకా మందు అండి. మేమైతే వెల్లుల్లి వేస్తూ వస్తున్నాం కదా, మా మామయ్య గారు అయితే వెనకాల మేము వేసిన దానికి మట్టి కప్పుకుంటూ ఆ లైన్స్ని మూసేశారనమాట. అది మంచిగా మూస్తేనే వేడెక్కి మొలక ఇత్తనం అనేది వస్తుంది కదా. అది వేసిన తర్వాత నీళ్ళు అనేది పడతారండి, వెంటనే పట్టారు. అది వేసి మట్టి కప్పేసి అది వేసినాక మందేస్తారు. మందేసిన తర్వాత మన్ను అనేది కప్పుతారనమాట దాని మీద. అయితే నేను మా అత్తగారు అయితే వేస్తున్నాను. నేనైతే వెల్లుల్లి అయితే నేను ఫస్ట్ టైం వేయడం అండి. నాకు ఎప్పుడు తెలియదు, నేను వేయలేదు కూడా. ఇక్కడైతే మా మామయ్య గారు, నేను ఆనియన్స్ గింజలు అయితే వేస్తున్నాం. అప్పుడే నాకు నాసిక్ నుంచి మా ఫ్రెండ్ ఒకరు కాల్ చేశారనమాట, మా క్వార్టర్స్ ఎదురు ఆమె. అయితే నేను ఫోన్ పెట్టుకుంటే మా ఆడపడుచు అన్నారు, అట్లా తీయాలి వీడియో అంటే తీసేసే ఏమవుతుంది అనేసి తీపిచ్చాను. నేనైతే అటు పెట్టుకొని కూడా వీడియోస్ తీయచ్చా అని మాత్రం కామెంట్ చేయకండి ప్రతి ఒక్కరు. ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు మీకు కాస్త పుణ్యం ఉంటుంది, ఒక లైక్ ఇవ్వండి అబ్బా. మీరు లైక్ ఇస్తే నా వీడియో ఇంకా రీచ్ అవుతుంది. మా ఆడపడి చూశారండి ఎంత ఇదిగా వీడియో తీశారు. ఒక ఫింగర్ పెట్టేశారు కెమెరా ముందు. మేమే కనిపించట్లేదు, తన ఫింగరే కనిపిస్తుంది. జరా అడ్జస్ట్ అయిపోండి, కానీ చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. ఇంకో అత్తగారు అయితే వచ్చేసారు, చూసారా, గంప ఎత్తుకొని వచ్చారండి. మాదైతే అయిపోయింది. ఇక్కడ మా మామయ్య గారు అయితే దాన్ని కప్పేస్తున్నారు అన్నమాట. వెల్లుల్లి వేయంగానే మందేసిన తర్వాత అలా కప్పేసుకుంటూ వస్తున్నారనమాట. ఇక్కడ మా బంజారాలో అయితే ఇలా చిన్నగా ఒక బాక్స్ లాగా కట్టేసి దాంట్లో వేస్తున్నాం అనమాట. మేమైతే దాన్ని అయితే దోయ అంటారు. మరి మన తెలుగులో ఏమంటారో తెలియదండి, ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి మా బంజారా లాంగ్వేజ్లో, ఓకేనా. ఇక్కడైతే మా మామయ్య గారు మందేస్తున్నారు, చూసారా, మేము వెల్లుల్లి వేసిన దానికి. ఆ తర్వాత కప్పుతున్నారు, మందేసినాకనే కప్పుతున్నారు అనమాట. మేమైతే వేసినామండి, ఇలా వేసినాం. ప్లీజ్ రైతు బిడ్డకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వైరల్ చేయరాదండి. మీరు కూడా రైతు బిడ్డ కొడుకులై ఉంటారు. మా మరిది చూశారండి, చిన్న మరిది, లాస్ట్ మరిది, కానీ ఎంత హుషారో. తినకంటే ఇంకో చిన్న మరిది కూడా ఉన్నారు, తను కూడా వీడియోలో వస్తారనుకుంటా. మా ఆడపడుచుకైతే తీయమన్నాను. తనైతే ఏ పని అన్నా చేస్తారండి. ఒక్కరు ఇప్పుడు ఇక్కడ మా మరిది కనిపించారు కదండి తవ్వుతున్నట్టు, ఆ మరిది అయితే ఒక్కడికి కూడా అడవిలోకి వెళ్ళి రమ్మంటే కూడా వచ్చేస్తారండి. నేను చదవను, నేనేం చేయను అనుకుంటా ఆవులు బర్రెలు మేపుకుంటా ఒక్కరే వెళ్ళేసి కూడా వచ్చేవారండి, తెలుసా. అలా అయిపోయారు. ఇక్కడైతే నేను ఆనియన్స్ గింజలు వేస్తున్నాను అన్నాను కదా, దానికి మందు వేసినాక అలా స్లోగా అనేది ఆ
కుంకి అంటాం మేమైతే బంజారాలో. సారీ అండి, నాకు తెలుగులో అది ఏమంటారో తెలియదు. అలా మెల్లమెల్లగా కలుపుతున్నాను అన్నమాట. కింద నుంచి పైన కలిపితే కాస్త గింజలు తొందరగా అనేది వస్తాయట. నాకు కూడా తెలియదు. నేనైతే ఆనియన్ అండ్ ఇదైతే ఫస్ట్ టైం వేయడము. మిర్చి తోటకైతే వెళ్ళినాను అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు, అంటే చిన్నప్పుడు వెళ్ళినాను అనమాట. ఇంకా మ్యారేజ్ అయ్యాక, మ్యారేజ్ తర్వాత, మ్యారేజ్ ముందు కూడా వెళ్ళలేదండి నేను. మొత్తం హాస్టల్ తర్వాత ఏంటంటే ఇంకా అలా అలా స్టడీ చేసి అలా హైదరాబాద్లోనే ఉన్నానన్నమాట. అది నా జర్నీ అయితే. అందుకని ఇప్పుడు ఇంకా అత్తగారి ఇల్లు అంటే ఏ పని రాకుండా నేర్చుకొని చెయ్యాలి, అంతే కదండి. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మనకు బుద్ధి కాకుండా, అమ్మ నాకు ఇంట్రెస్ట్ లేదే పో నేను చెయ్యను అన్న ఇంకా నడుస్తుంది. ఇక్కడైతే అవ్వదు కదండి, అలా ఉంటుంది. అలా అని మా అత్త వాళ్ళు నాకు ఏది చెయ్యరు, అంత ఫోర్స్ ఏం చేయరు. కానీ నాకు ఎందుకు, వాళ్ళు కూడా కష్టపడతారు, ఏదో చిన్న హెల్ప్ చేద్దాం అన్నట్టుగా నాకు కూడా ఉంటుంది. నేనైతే వెళ్తానండి. దగ్గర ఉంటే వెళ్తాను, దూరం ఉంటే వెళ్ళను అనమాట. ఇక్కడైతే ఫ్లవర్స్ కనిపించింది, చిన్న షార్ట్ అనేది నేను తీసుకున్నాను అనమాట. ఒక బంతి పూలు తెంపేసి. ప్లీజ్ అండి, నా వీడియో ఎలా అనిపించింది ప్రతి ఒక్కరు చిన్న లైక్ ఇవ్వండి. ఎవ్రీ మెంబర్స్ ప్లీజ్, చూసిన ప్రతి ఒక్కరు ఒక్క లైక్ ఇచ్చారనుకో ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుందండి. దయచేసి అందరూ వీడియో చూడండి ప్లీజ్. మీకు ఏదైనా టాపిక్ కావాలి అని అంటే కూడా మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి మీ అత్తగారు ఇంతమంది కదా, ఫ్యామిలీస్ ఎలా ఉంటారు అనేది కూడా